నో సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరూ లోపలే ఉన్నారు. నో, చాలా పెద్ద మనిషి దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చింది. వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఎస్ సార్, ప్లీజ్ కమ్. సుబ్రావ్, అటెండెన్స్ చెక్ చేయి. నీ పేరేంటి? రాఘవేంద్ర, కృష్ణ, కమల్, శివ, శ్రీకాంత్, గోపాల్, రెహమాన్, కిషోర్, ప్రసాద్, బాలాజీ, చిరంజీవి, జానీ, వాసు, శశి, ఏడుకొండలు, బాబు, జగదీష్, రాధాకృష్ణ, చంద్రం, ఎస్. సూరిబాబు, ఆలీ, మస్తాన్, మూర్తి, కాంచన్ బాబు, వేణు, శైలేంద్ర, దీప్, మధు, పట్టాభి, విజయ్, మదన్, రఘు, ఆనంద్. సరిపోయింది సార్. సారీ ప్రభావతి, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కమాన్. అదిగా సార్, వీడిక్కడ చచ్చిపోయి ఉంటే అక్కడ లెక్కట సరిపోయిందో అర్థమై సావట్లేదండి. ఎవడో హెల్పింగ్ నేచర్ చేసి ఉంటాడు. పోనీ సూరిగాడి సేవను తీసుకెళ్లి డిఐజీకి అప్పచెప్తే? మనల్నిద్దరిని తీసుకెళ్లి బొక్కలో దోస్తారు. ఇక 3 గంటలే టైం ఉంది. కొండలరావు మేడం, ఇది నా రాజీనామా. ఇది కేకే రావు మీద కంప్లైంట్. తీసుకెళ్లి డిఐజీ గారికి స్వయంగా ఇవ్వు. ఎస్ మేడం. మేడం, మీరు రాజీనామా చేయడం ఏమిటి? నేను ఇక్కడ చూసిన మరుక్షణం నీ చేయవలసినది. పర్వాలేదు, బాధపడకు. నీకు 3 గంటలకు మైనారిటీ తీరుతుంది. 3 గంటల 5 నిమిషాలకు మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. హలో సార్, నేను కేకే రావుని మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి ఇక్కడే ఉంది. అవును, 3 గంటలకు చంద్రంతో పెళ్లి చేయడానికి ఆ ప్రభావతి ప్రయత్నాలు కూడా చేస్తుంది. త్వరగా బట్టలు మార్చుకురండి. 3 గంటల కల్లా రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉండాలి. కుమార్, క్విక్. ఆ బ్రతుకుని జైలు పాలు చేశాడు నీ బాబు. ఇప్పుడు నేను రేపు చేశాననుకో, చచ్చినట్టు నాకెచ్చి పెళ్లి చేయాలి. ఏమో తెలియదు లేదు. అమ్మాయి చేయొద్దు, నీ పుణ్యం ఉంటుంది. భయపడుతున్నా, ఊరుకో. చూడు, 3 గంటలలోపు మన రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి. రండి, కమాన్. సారీ ప్రభావతి గారు,
మీరు రాజీనామా చేసిన సూపర్నెంట్, నేను కంప్లైంట్ మీద ఉన్న అసిస్టెంట్ సూపర్నెంట్. మీ ఉద్యోగం ఊడింది, నా ఉద్యోగం ఊడలేదు. అందుకే ఈ క్షణం నుంచి ఇక్కడ పెత్తనం నాది. మీరు వెళ్ళాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. 3 గంటలకు పెళ్లి చేసి వెంటనే ఇక్కడికి తీసుకొస్తాను. శిక్ష అనుభవిస్తున్న ఖైదీని బయటికి తీసుకువెళ్ళడం నేరం. దొంగతనం చేయించడానికి పంపించొచ్చా? నోర్మై రాస్కెల్. మర్యాదగా పక్క తప్పుకోండి. తప్పుకోకపోతే రక్తపాతం సృష్టిస్తాం. ఏయ్! ముందుకొచ్చారా చంపేస్తాను. రావుతావు. మీకే చెప్పేది, డోంట్ కమ్. ఆగిపోండి, కాల్ చేస్తాను. నా గుడ్డలరా, నా గుడ్డలో ఒక్కొక్కరిని నరికి పోగులాడతాను. రాస్కెల్స్. అదిగో ప్రభా తీసుకెళ్ళిపోతుంది. కాంటాక్ట్ చేయి. ఎక్కండి. రారా పోనాయ్. రండి, త్వరగా రండి. వీళ్ళని తీసుకెళ్లి వెంటనే పెళ్లి జరిపించండి. రండి. ఏమిటా మా గొడవ? ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకోవచ్చని 4 రోజుల క్రితమే నోటీస్ పెట్టాం కదా.
మీరు వెంటనే పోలీసులు పిలిపించండి. మీ ఇద్దరిలో ఎవరికి ఈ పెళ్లి అభ్యంతరం లేదు కదా? లేదండి. రామారావు, వెంటనే పోలీసులో ఫోన్ చేయి. డోంట్ మూవ్. దగ్గరకు వచ్చారో కాల్చి పారేస్తాను. కాలుస్తావా? దా కాల్చు. వెళ్ళండి రా, వెళ్ళి పెళ్ళ మీరిద్దరు ఇక్కడ సంతకాలు చేయండి. ఆగండి. గేటు దాటి ఎవడన్నా లోపలికి అడుగు పెట్టాలని చూశాడో పేగులు తెంచేస్తాం. ప్రభాతే, వద్దు, ఆ పెళ్లి జరిపించి నీ ప్రాణాలు తీసుకోవద్దు. ఏడిశావు. వాళ్ళ ప్రేమను ఆశీర్వదించడం కోసం కన్న పేగునే తెంపుకున్నాను. నేను చచ్చైనా సరే వాళ్ళ ప్రేమను శాశ్వతం చేస్తాను. చంద్ర, వదలండి. ఆ కుర్రా కొడుకు నాకు అల్లడానికి ఇల్లేదు. త్వరగా రెండో సాక్షి సంతకం కూడా చేయించండి అమ్మా, లేకపోతే ఈ పెళ్లి చెల్లదు. మేడం, I live for you అన్నది ప్రేమ, I die for you అన్నది ప్రేమ. నా పంచ ప్రాణాల పల్లవే ప్రేమ, ఆరారు కాలాల అల్లికే ప్రేమ.